వెల్కమ్ టు పొలిటికల్ ఆడిట్. నేను రమేష్ పోతరాజు. సిద్దిపేట బల్దియాలో ఓ వర్గపు బలవంతపు పాలన ముగిసింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి బలాబలాలు ఎంత? రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉండేదెవరు? రాష్ట్రానికే తలమానికం సిద్దిపేట మున్సిపాలిటీ అనే ప్రచారం సంగతి ఎట్లున్నా ఆదాయం విషయంలో అదేనండి, ఆమ్యామ్య విషయంలోనూ డోకాలేని మున్సిపాలిటీ సిద్దిపేట మున్సిపాలిటీ. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్ని కోట్లు ఖర్చు వచ్చినా బరిలో ఉండాలనేది అక్కడ అభ్యర్థుల ఆలోచన. ఎన్నికల సమయానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే అభ్యర్థుల గ్రాఫ్ హెచ్చు తగ్గులు ఉండే ఛాన్స్ ఉంది. కనుక ఇప్పుడు కేవలం ఆశావాహుల లిస్టు గురించి మాట్లాడుకుందాం. ముందుగా మున్సిపల్లోని మొదటి వార్డు లింగారెడ్డిపల్లి గురించి చెప్పుకుందాం. లింగారెడ్డిపల్లి మొదటి వార్డు నుండి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువనే చెప్పుకోవాలి. రిజర్వేషన్ అనుకూలతలను బట్టి మనం చెప్పుకోబోయే అభ్యర్థులు పోటీ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ విజయేందర్ రెడ్డి జనరల్ వస్తే మళ్ళీ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. అదే సామాజిక వర్గానికి చెందిన అదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి మరియు గత ఎన్నికల్లో ఈ సిట్టింగ్ కౌన్సిలర్ విజయేందర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన తాళ్ళ నరసింహారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కామన్. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా దిగిన ఈయన ఈసారి టికెట్ పై ఆశలు పెట్టుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వార్డులో డామినేటింగ్ లేదా మెజారిటీ ఓటర్లుగా ఉన్న ముదిరాజులు ఈసారి కూడా కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. రిజర్వేషన్ బీసీ వచ్చినా లేదా జనరల్ వచ్చినా గట్టి పోటీ ఇచ్చేందుకు అభ్యర్థులు రెడీగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి పలుమార్లు సర్పంచ్గా ఎన్నుకోబడ్డ రామస్వామి అందరికన్నా రేసులో ముందు ఉంటాడని టాక్. వార్డుపై సంపూర్ణ పట్టు ఉండడం, ముదిరాజ్ సామాజిక వర్గం కావడం ఒక బలం అయితే, టికెట్ కోసం ఎక్కువ పోటీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కావడం ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. టికెట్ రాకున్నా స్వతంత్రంగా బరిలోకి దిగినా గణనీయమైన ఓటు సాధించే అవకాశం ఉందని వినికిడి. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ పార్టీ యువ నాయకుడు గత ఎన్నికల్లో పోటీ చేసిన తాటికొండ శ్రీనివాస్ సైతం మరోమారు బరిలో ఉండే అవకాశం ఉంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ వస్తే గనక తన సామాజిక వర్గం మరియు సబ్బండ వర్గాలు తనకు మద్దతుగా నిలుస్తారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే యువ నాయకుడిగా నన్ను గుర్తిస్తారని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు యంగ్ లీడర్. ఇక ఈ వార్డులో ముదిరాజుల తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎస్సీ ఓట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఈ స్థానం కనుక ఎస్సీకి రిజర్వ్ అయితే ఈ సీటు గెలిచే పార్టీ పేరే మారిపోతుందంటున్నారు అక్కడి జనం. ఎస్సీ సామాజిక వర్గం నుండి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మెరుగు రాజు ప్రధాన అభ్యర్థిగా మారే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి కావడం, ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు లాంటి స్కీమ్లతో తమ వర్గంలోని పేదల ఇంటికల సాకారం చేశామని, వారే దీవించి గెలిపిస్తారని గెలుపుపై ధీమాగా ఉన్నాడు మెరుగు రాజు. ఇక ఎస్సీకి రిజర్వ్ అయితే కాంగ్రెస్ ఖాతాలోకి సీటు ఖాయం అనుకుంటుండగా, ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మెరుగు మహేష్ సైతం ఎస్సీ రిజర్వ్ అయితే బరిలో ఉండే అవకాశం ఉందని, గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉందని ఓ అంచనా. చూశారు కదా లింగారెడ్డిపల్లి వార్డు రేస్ గుర్రాల లిస్ట్. మీ వద్ద వేరే పేర్లు ఉన్నా, మీ దగ్గర అంచనాలు వేరుగా ఉన్నా కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఇది ఇవాల్టి పొలిటికల్ ఆడిట్ బై రమేష్ పోతరాజు. స్టే ట్యూన్డ్. సమాన చేతుల బ్రహ్మాస్త్రం. నేను రమేష్ పోతరాజు.